ఇప్పుడు ఏంటంటే మీటరా ఇప్పుడు మొత్తం టోటల్ ఇప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ బ్లాక్ ఉందనుకో 216 ఇల్లు ఉంటాయి. 216 ఇళ్ళ కిందనే మొత్తం మీటర్ల కిందనే ఉంటాయి. మీటర్ల కిందనే మొత్తం అపార్ట్మెంట్ లాగా కింద పవర్ ఇక్కడ నుంచి వాళ్ళకు ప్రతి ఫ్లాట్కి కనెక్షన్ ఉంటుంది. ఆ ప్రతి ఫ్లాట్కి మీటర్ ఇక్కడ కిందనే పెట్టేసుకుంటారు. వాళ్ళు ఎందుకంటే పొద్దున ప్రతి పైన పెట్టడానికి కూడా ఎక్కాలంటే కష్టం కాబట్టి వాళ్ళు వస్తే మీటర్ ఇక్కడ చూసుకుంటూ కొట్టేసి వెళ్ళిపోతారు. బిల్డింగ్ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అందుకని ప్రతి చోటి పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది మనకి యాక్చువల్గా 2 ఫ్లోర్ పార్కింగ్ పెట్టాలి. స్టిల్ట్ 1 స్టిల్ట్ 2 స్టిల్ట్ 1లోనే మనం పెట్టుకున్నాం. ఇంకా ఈజీగా ఉంటుంది, మనకు మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే ఇక్కడ పెట్టినాం. ప్రతి ఒక్కరికి ఒక కార్ పార్కింగ్ ఉందా? ప్రతి ఒక్కరికి లేదు సార్, 2 ఫ్లోర్లు కలిపి పార్కింగ్. కాకపోతే మనం ఓన్లీ అప్పుడు మనం ఎవరు ఉన్నారు ఏంటంటే అప్పుడు ఓన్లీ 2 వీలర్ పార్కింగ్ కోసం అన్నట్టుగానే మనం పెట్టుకున్నాం 2 ఫ్లోర్లు. ఈ 2 ఫ్లోర్లలో వీళ్ళకి ఇప్పుడు 216 హౌసెస్ కదా సార్, 216 సంబంధించిన పార్కింగ్కి సరిపోతుంది. 2 వీలర్ సరిపోతుంది. కార్లు వీళ్ళు లేదు సార్, కారు ఉంటే ఎందుకుంటే రాదు కదా సార్ వాళ్ళకి. కారు ఉంటే వాళ్ళకి ఎందుకు రాదు కదా. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నడుపుతూ ఉంటారు అంటే ఓపెన్ ప్లేస్ ఉన్నాయి కదా సార్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు అనగానే కారు వాళ్ళు సొంతం కాదని అదే సార్, ఇప్పుడు ఏంటంటే మనకి ఆటో నడుపుకుంటూ ఉంటాడు, ట్రాలీ నడుపుకుంటూ ఉంటాడు. అది దీనిలో ఏంటంటే సార్ ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా కాలనీ వీళ్ళు అసోసియేషన్ కామన్ కావాలి. మొత్తం 18 ఎకరాలు సార్ మొత్తం ల్యాండ్. కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంది? కన్స్ట్రక్షన్ అనేది మనకు ఒక 40% మాత్రం మిగతా ఓపెన్ ల్యాండ్ సార్. పార్కులు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఏరియా ఓన్లీ 30% సార్. ఇది మనకి తర్వాత మీదంతా పాండ్ ఉంది ఒకటి అక్కడ మధ్యలో, ఆ చెరువు. అంటే పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది సార్. ఆ టెంపుల్కి సంబంధించి ముందంతా ఒక చిన్న గుండంలాగా ఉంటుంది. దాని కొద్దిగా మేము డెవలప్మెంట్ చేసి అప్పుడు వదిలిపెట్టాము. సో ఎందుకంటే ఫ్యూచర్లో కొద్దిగా వాటర్ బాడీ కింద ఉంటాయి, బతుకలకి అయినా వేసుకొని ఉంటాము ఉద్దేశంతో నా కాంట్రాక్టర్తోనే అవకాశం చేయించాం. ఇప్పుడు మీరు ఈ ఇంటర్నల్ వైరింగ్ కానీ ఈ మీటర్లు పెట్టడం కానీ మీటర్ల నుంచి మళ్ళీ కౌంటర్కు ఎన్ని రోజులు అయిపోతుంది సార్? అన్ని ఎక్సెప్ట్ 2 బ్లాక్లో మన లలిత ఇక్కడ ఎక్సెప్ట్ 2 బ్లాక్లు తప్ప అవి కూడా ఇంతకు చేస్తూనే స్టెప్ చేపిస్తున్నాం. మిగతా 10 బ్లాక్లు ఇప్పుడు 14లో 12 బ్లాక్లు అయిపోయినాయి. 2 బ్లాక్లు మాత్రం ఉన్నాయి. అది ఎన్ని రోజులు అయిపోతుంది? 1 వీక్ సార్ అంతే. ఇప్పుడు దీనికి ఏమైనా వాచ్మెన్ గీచ్మెన్ ఒక ఓనర్ ఉన్నాడు ఇక్కడ సార్? ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఓనర్ ఉండే, ఇప్పుడు ఏంటంటే మా లాస్ట్ 1.5 month జనవరి నుంచి లేదు. అయితే ఫైల్ పెట్టాము, శాంక్షన్ పెట్టాము. సెక్యూరిటీ మార్చి వాటర్ లేదు కాబట్టి నేను కావాలని పెట్టినాము. ఫైల్ కమిషన్ దగ్గర ఉన్నది, అది అప్రూవల్ అయిపోతే కంటిన్యూ చేస్తాం. ప్రస్తుతానికి ఒక 2 మనుషులు పెట్టాము సార్. గేట్ కాడ 2 మనుషులు పెట్టినాము సెక్యూరిటీ. వాళ్ళిద్దరూ లోపలికి రాకుండా వాళ్ళు చూస్తున్నారు. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఏ కాలనీ కూడా పెట్టలేదు సార్. అన్ని కాలనీ ఏంటంటే అప్పుడు ఏమన్నారంటే కాంపౌండ్ వాళ్ళు కడితే మనకి గేటెడ్ కమ్యూనిటీ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి మన పొద్దున లోకల్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ లోపలికి పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కింద కన్సిడర్ అయినప్పుడు సర్వీస్ ఏం ప్రొవైడ్ చేయరు లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు ఉద్దేశంతో. అప్పుడు ఉన్న పాలసీ డెసిషన్ ఏంటంటే సార్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టొద్దని అన్నారు. దాని ప్రకారం కట్టలేదు సార్. ఇక్కడ మీరు అసోసియేషన్ 2 ఉన్నాయా? పార్టీలను బట్టి అసోసియేషన్ ఉన్నాయా? పేదలందరూ కలిసి ఒకటే అసోసియేషన్? నేనేమంటున్నా అంటే ఫస్ట్ నుంచి అందరం కలిసే ఉండాలని నేను చెప్పుకున్నాను. అదే ప్రకారంగా ఉన్నాను, అందరూ తెలుసు. ఇందులో మా దాంట్లో కొందరు వేరే వేరే గ్రూప్లను పెట్టుకోవడం, లెటర్ ప్యాడ్స్ సృష్టించుకొని ఈ విధంగా చేశారు. మా ఇంట్లోకి వస్తుంటే మా పట్టదారులు కొంచెం ఆపోజిట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వెళ్ళొద్దు ఇది ఏ ప్రకారం చేసి అంటే మా పట్టదారులు అదే ఏదైతే ఆశించారో 10-12 గ్రూపులు చేసి ఇప్పుడు మీరు ఒక 1 వీక్లో మీకు కరెంట్ ఇంటర్నల్ ఫిట్టింగ్ కానీ మీటర్లు కానీ చేయిస్తామని చెప్తున్నారు. 2 రోజులు అటు ఇటు చేయించనా? చేయించండి సార్. రెండవది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లోపల ఇంకేమైనా చిన్న డ్యామేజ్ కానీ లేదా అన్ఫినిష్డ్ వర్క్ ఉంటే కూడా కిటికీలు ఉండొచ్చు, దర్వాజాలు ఉండొచ్చు. కిటికీ పడుతుంది, దర్వాజా పడుతుంది, పట్టదు. మీకు అద్దాలు లేవంటున్నారు, పెట్టినా కూడా వాడైనా పాల్గొట్టి ఉండొచ్చు. ఇవన్నీ ఎప్పుడు లోపల చేయిస్తావు సార్? అయితే కొన్ని ఏంటంటే ఇప్పుడు అయితే అలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడు అందరూ రాకపోయిన తర్వాత ఎస్టిమేట్ తయారు చేసి శాంక్షన్ తీసుకొని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చేసినా మళ్ళీ వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు వెళ్ళిపోతాయి సార్, నీటి కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు 2 రకాలు కొన్ని కట్టినాక కూడా ఇరిగిపోయినాయి. అసలే పెట్టని దీన్ని 4 రకాల సమస్యలు వస్తున్నాయి. ఒకటి దర్వాజాలు పడతాయా లేదా ఒకసారి చెక్ చేయించాలి, కిటికీలు పడతాయా లేదా చెక్ చేయించాలి, పట్టినా కూడా బేడం పడతాయా చెక్ చేసేయండి, అలైన్మెంట్ లేకపోతే కూడా పట్టాం సార్.
ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటి, ఇంకేమైనా అన్ఫినిష్డ్ కమ్అవుట్లు కానీ లేకపోతే సార్ ఇంట్లో ఈ విధానం ఉందని మేము మీకు ఇంకా కమ్అవుట్లు కానీ లేకపోతే ఇంకేమైనా అద్దాలు కానీ అవి ఏమైనా ఉంటే పెట్టిన తర్వాత ఇవంతా అయిన తర్వాత మీరు ఇంకెక్కడైనా కన్స్ట్రక్షన్ బాగాలేకనో రకరకాల కారణాల వల్ల ఏదైనా కారణాల వల్ల క్రాక్స్ వస్తానో ఏమైనా వస్తే అది ఎప్పటిలోపు చేయిస్తారు? సార్ ఇప్పుడు అవైతే ఇప్పుడు దీంతో పాటు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇప్పుడు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేస్తామో 1 వీక్ అయితే 1 వీక్ 10 days ఏ రోజు అయితే వాటర్ మెయిన్ ఇది వాటర్ కోసం ఆగింది సార్ ఇక్కడ మాకు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ప్రతిది ఏంటంటే వాటర్ సింక్లో వాటర్ వస్తుందా లేదా, కమోడ్స్ ఉన్నాయా లేవా ప్రాపర్గా, విండోస్ డోర్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా చూసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకుంటాం. ఏది వర్కింగ్ అన్ని గుడ్ కండిషన్లో ఉన్నాయి సార్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే సరే వాటర్ రావడానికి ఇంకా ఈ ఫారెస్ట్ పర్మిషన్స్ పైప్ లైన్ కొంత టైం పట్టింది సార్. ఎట్లా 15 రోజులు పడుతుంది. నేనేమన్నా అంటే ఇప్పుడు కరెంట్ ఎట్లయితే నువ్వు ప్రోగ్రామ్ పెట్టి చేస్తాను దీనికి కూడా నేను లెటర్ పెట్టాలని పెడతా. మొత్తం రేపు సర్వే చేయించి ఎస్టిమేట్ వేయించి ఆ కాంట్రాక్టర్ని పిలిపించి ఫస్ట్ ఏవైతే పెట్టలేదు వాళ్ళు అసలే పెట్టలేదో అవి చేయించాలి. పెట్టినవి పగిలిపోయినాయి, పెట్టినవి రకరకాల కారణాల వల్ల పికప్ అయ్యింది కానీ మళ్ళీ రీఎస్టిమేట్ వేయించి వాళ్ళ వాల్యూ ఓపెన్ చేయడు కదా. ఆ 2 రకాలు చేసి పెట్టు. 3వ రకం ఏం చేసి పెట్టారు, ఎక్కడ ఇట్లా ఖరాబ్ అయినాయి, ఇప్పుడే ఆల్రెడీ కొన్ని ఖరాబ్ అయినాయి, వేరే కారణాల వల్ల ఖరాబ్ అయినాయి, వాటి కూడా ఎస్టిమేట్ వేయించాలి. అవి ఎప్పటిలోపు చేయిస్తావు సార్? మనకి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆ మీటర్లు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రాగానే వీళ్ళకి ఇచ్చేసేస్తే చెక్ చేసుకుంటారు సార్. చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతే మనకు 1 వీక్ 10 days లోపల ఎస్టిమేట్ శాంక్షన్ చేసుకొని తమరు చెప్తాను, తమరు మాట ఇళ్ళకి వచ్చిన తర్వాత చేయడం కష్టమవుతుంది. అంటే ఇప్పుడు బేసిక్ నీడ్స్ కాదు కదా సార్. ఇప్పుడు గ్లాస్ విండో ఉంది కదా సార్, గ్లాస్ విండో ఏంటంటే పెట్టినా ఇప్పుడు ఏమైపోతుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పెట్టిస్తాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రావడానికి మళ్ళీ టైం పడుతుంది. వీళ్ళు ఎవరు ఉండట్లేదు ఇక్కడ, వీళ్ళు ఉండాలంటే వాటర్ లేదు వీళ్ళకు, మళ్ళీ వీళ్ళు రావడం 1 month పడుతుంది, 1 month మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అందుకని ఏంటంటే సార్ వాళ్ళు వచ్చిన తర్వాత 1 week లోపల మనం శాంక్షన్ చేసి పెట్టుకుందాం కావాలంటే. అర్థమైంది సార్. మీరు వచ్చినాక కమౌట్లు బాగాలేకపోయినా, డోర్లు పట్టకపోయినా, లేకపోతే గ్లాసులు పగిలిపోయినా, ఏదైనా రిపేర్ అయినా అన్ని చేయిస్తా అంటుంది. మీరు ఉన్నారనుకోండి మంచిగా చేయించుకుంటాం సార్. ఒక లిఫ్ట్ ఒకటి చేయాలి. ఇప్పుడు లిఫ్ట్లు ఈ లిఫ్ట్లు లోకల్ లిఫ్ట్ పెట్టినా మంచి మంచి కంపెనీ లిఫ్ట్ మొత్తం షిండర్ లిఫ్ట్ పెట్టాను సార్. షిండర్ పెట్టింది సార్, పెట్టాను. అది ఏంటంటే వాళ్ళు కంప్లీట్ చేసిపోయి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. మనకి ఆక్యుపేషన్ కాలేదు సార్. లాస్ట్ మనకు ఎలక్షన్ అక్టోబర్ నవంబర్లో అలా జరిగింది. అప్పటికి పవర్ లేకుండా సార్, వాటర్ 2 లేకుండా. ఒక్కొక్క బ్లాక్ ఎన్ని లిఫ్ట్లు? ఈ 216 ఇండ్లు ఉన్న వాళ్ళు 4 లిఫ్ట్లు ఉన్నాయి సార్. 108 వాళ్ళు 2 లిఫ్ట్లు ఉన్నాయి సార్. సో ఈ లిఫ్ట్లు కూడా ఏంటంటే మనకి 2 years వాడలేదు కాబట్టి అన్ని రీకండిషనింగ్ చేసుకోవాలి. సామాన్ లిఫ్ట్లు వేరే ఉన్నాయి, మనిషి లిఫ్ట్ వేరే ఉన్నాయి, అన్ని కవే సార్. అంటే మొత్తం ఒక బ్లాక్కి 4 లిఫ్ట్లు పెట్టినాము, 4 షిండర్ లిఫ్ట్లు పెట్టినాము. ఆ ప్యాసింజర్ కమ్ ఈ వీళ్ళు ఇప్పుడు సామాన్ షిఫ్ట్ చేస్తారు. ఎన్ని కేజీలు అయినాయి ఒక్కొక్కటి క్యారింగ్ కెపాసిటీ? 8 members సార్, 8 members కెపాసిటీ. 604 కిలోలా 608 కిలోలా ప్లస్ 8 into 70 కిలో వేసుకున్న 500-600 కేజీ వరకు వస్తుంది. 600 కిలోలు ఉండొచ్చు సార్. అదే అంతే ఉంటుంది. 8 మంది అంటే 608 కిలోలు ఉంటుంది. అంటే 640. తర్వాత వీళ్ళకి సరే సర్వీసింగ్ ఒక మాట. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ ఓవరాలింగ్ చేసి మీకు అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ మీరు ఒక కమిటీ వేసుకొని నెలకింత ఇప్పుడు అపార్ట్మెంట్ కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఎంతో కొంత డబ్బులు వేసుకొని మళ్ళీ మెయింటెనెన్స్ లేకపోతే ఎక్కడైతే వాళ్ళ కంపల్సరీ చేసుకుంటాం సార్. అది మెయింటెనెన్స్ చేసుకుంటాం. ఇప్పుడు పెట్టేటప్పుడు ఇంత సిమిలర్ అంటే చాలా టాప్ ప్రమాదాలు జరిగిన లిఫ్ట్లు అవి. ఇక్కడ పేదలు ఉంటారు, మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది. మీరు అవి ఎంత ఇవన్నిటికి కూడా ఇప్పుడు మొత్తం వాటికి రేపు నీళ్ళ సంపులు వస్తాయి, లేకపోతే రేపు మీటర్లు వస్తాయి, రేపు ఇంకా లిఫ్ట్లు వస్తాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ కోసం బయట ఎట్లా ఉన్నదో అట్లా ఒక కంపెనీలు వేసుకొని నెలకు 500, 200, 1000 రూపాయల అవసరాన్ని బట్టి వేసుకొని చేసుకోవాల్సింది తప్పలేదు. చేసుకుంటాం సార్. ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా, దీంట్లో కొంచెం పద్ధతి ప్రకారం కూడా ఉండాలి. అపార్ట్మెంట్ కల్చర్ ఒక్కరి మంచిగా లేకపోతే ఉన్నదంతా ఆగమైపోతుంది. ఒక్కడికి కంపు కొడితే అదవుతుంది. ఒక్క దగ్గర వీక్ అయిపోతే ఒక్క పిల్లర్ పడిపోయినా మొత్తం ఈ అపార్ట్మెంట్లలో ఉండే అదేంటంటే అన్ని ఇళ్ళు కూడా సమానంగా మెయింటెనెన్స్ ఉండాలి తప్ప, అన్ని నీట్గా ఉండాల్సింది తప్ప. గాయనింట్లో అయితే ఏమవుతుందంటే ఆ గాయనింట్ల నుంచే వస్తాయి. అవన్నీ మీరు చేసుకోకపోతే మీ సొంత ఇల్లు అయిపోయి ఇప్పుడు దీన్ని సరే డబుల్ బెడ్రూమ్ ఇది 7 లక్షలు 8 లక్షలు కానీ రేపు 30-40 లక్షలు అయితే కదా. ఒక్కొక్క ఎస్ఎఫ్టీ ఇవాళ ఎక్కడ పోయినా 5,000 కంటే తక్కువ తెలియదు కదా. 500 ఎస్ఎఫ్టీ కదా ఇది, 560 ఎస్ఎఫ్టీ
560 ఎసెప్ట్ అంటే నీకు 5,000 వేసుకున్నావు 20 లక్షల రూపాయలు 30 లక్షలు ఇల్లు కదా, సొంత ఇంటి కళ అయితే నెరవేరుతుంది కదా. మరి మీరు మా దగ్గరకు వచ్చిండు, మేము ఇప్పుడు వీళ్ళకి పిలిచినా నేను ఏదో ఇక రేపటి ఎంబడి చేస్తాను, కానీ మీరు కూడా ఒక 2-3 మనుషులు పెట్టుకోండి ఇక్కడ, ఇవన్నీ పనులు అయ్యేటట్టుగా చూసుకోండి. మరి బ్లాక్ ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు అన్ని క్వార్టర్స్ అలకేట్ అయినాయా, దీన్ని కొన్ని అలకేట్ అయ్యి కొన్ని ఫ్రీ ఉన్నాయి? ఇంకా టోటల్ అన్ని అలర్ట్ అయినాయి సార్. 100 లీటర్లు వేసుకో, 100 లీటర్లు వేసుకున్నా కూడా నీకు ఇంటూ 10,000 మంది ఇక్కడ ఉండే 10,000 మంది, 10 లక్షలు ఇంటూ 100 లీటర్లు తీసుకుంటూ 10 లక్షలు మనకి 8 లక్షలు ఉన్నాయి సార్. దీనికి పైన ఓవర్ ట్యాంక్ ఉంది సార్, అన్నిటి ఓవర్ ట్యాంక్ ఉంది. కిందికి వెళ్ళి పంపింగ్ చేస్తాము, పైకి వెళ్తుంది, పై నుంచి బై గ్రావిటీ అన్ని ఫ్లాట్లోకి వచ్చేది సార్ వాటర్. పైన ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఈ కింద మనకి ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్లో మనకు 1,500 లీటర్లు ఒకటి, తర్వాత ఇంకోటి 18,000 లీటర్స్ ఒకటి, 15,000 ఒకటి 18,000 లీటర్స్ సార్. అంటే పోతూనే ఉండాలా? అంటే యాక్చువల్లీ డిజైన్ ఏం చేస్తారంటే సార్, డైలీ డబుల్ ఫిల్లింగ్ పెట్టారు సార్. అంటే పర్ డే 2 times ఫిల్లింగ్ చేయాలి. అప్పుడే మనకు వీళ్ళకు సఫిషియెంట్గా 24/7 మనకు వాటర్ ఉంటుంది సార్. సంపలు 2 సార్లు నింపాల్సిందే, పైకి కూడా 2 సార్లు ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాం, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి సార్. దీనికి కూడా మీరు సంప నుంచి వెళ్ళి పెట్టుకున్నప్పుడు ఎంత హెచ్పి మోటార్ పెట్టింది దీనికి? ఇందులో 15 HP మోటార్ సమ్మర్జులు పంపేసారు. అంటే ఇక 2 సంపులు 2 ఉంటాయి కాబట్టి ఎవరికి అంటే సైమల్టేనియస్ ఇట్లా లేకపోతే ఎవరి వాళ్ళని అంటే ఇప్పుడు అన్ని ఒకేసారి ఆ వాల్స్ ఓపెన్ చేస్తే ప్రెజర్ తక్కువ వచ్చి టైం ఎక్కువ పడుతుంది సార్. అలా కాకుండా ఏంటంటే వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక 2 బ్లాక్లు ఫస్ట్ వాల్ ఓపెన్ చేసుకొని మిగతా బంద్ చేసుకుంటే ఉంది సార్, మెకానిజం పెట్టాము సార్, కిందనే పెట్టాము. ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఒకటే నిండాలనుకుంటే మిగతా వాళ్ళు అక్కడ బంద్ చేస్తే ఒక బ్లాక్ ఫిల్ అవుతుంది, ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ ఒక మంచి మొత్తం అన్నిటి కలిపి ఒక మంచి పంప్ ఆపరేటర్ పెట్టుకోండి. ఒక పంప్ ఆపరేటర్ తప్పకుండా ఉండాల్సిందే ఇంత పెద్ద దానికి, ఒక ఎలక్ట్రీషియన్ ఉండాల్సిందే, దీనికి ఒక లిఫ్ట్ ఉండాల్సిందే. ఇట్లా పెట్టుకుంటే మీకు అంత కలితే నెలకు 50 రూపాయలు 100 రూపాయలు పడుతుంది, కానీ మొత్తం చేసిపోతారు. ఒక్కడే ఉండదు, ఒక బ్లాక్ కూడా ఉండాల్సి వస్తుంది. మీరు ఇక లేకపోతే నీళ్లు పోతూనే ఉంటాయి, గోడలు తడుతూనే ఉంటాయి, పాకురు పడుతూనే ఉంటుంది, లోపల స్మెల్ వస్తూనే ఉంటుంది, నీ టాయిలెట్ చక్కగా కడుక్కో, ఇవన్నీ ఇవే ఉంటాయి. బాంబే హౌసెస్ చూసిన సబ్మిషన్ సార్, మా దగ్గర వేరే కంపెనీస్ హ్యాండ్ ఓవర్ చేసినాం కదా, అక్కడ వచ్చే సమస్యలు ఏంటంటే కొంతమంది చేస్తున్నారు ట్యాప్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, వాడు బంద్ చేయడు. అంటే వాళ్ళు వాడినప్పుడు వాటర్ అయిపోయినది తెలియదు, లేకపోతే వాళ్ళు మర్చిపోయేది తెలియదు, ఆ ట్యాప్ అట్లా పోతూనే ఉంటారు. కొన్నిసార్లు ట్యాప్ ఇరిపోయింది అనుకోండి, చిన్న ట్యాప్ 100 రూపాయలు పెట్టి పెట్టుకుంటే అయిపోతుంది అని పెట్టారు, ఆ లీకేజ్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు డ్రైనేజ్లో ఏం చేస్తున్నారు, ఆ ఖర్చు అంతా తీసుకొచ్చి అలా వేసేసి ఫ్లష్ కొట్టేస్తున్నారు, అది వచ్చి మొత్తం లైన్లో మొత్తం జామ్ అయిపోతుంది. వేరే కాలనీలో జరిగిన అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు దీనికి మనం నీట్గా ఇళ్ళకి వచ్చే ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పి నేను ఒకట గజ్వెల్ నుంచి మేడ్చల్ పోయేటువంటి లైన్ ఏదైతే ఉందో, మీకు ఇక్కడ ఏం అడ్రస్ ఉన్నాయో ఫారెస్ట్ అడ్రస్ నాకు తెలియదు, కానీ ఆ నీళ్ళ కలిసి ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు ఏం ప్రయత్నం. ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే చెప్పు, నేను ఎవరికైనా చెప్పాలని చెప్తాను. ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికో అర్జెంట్గా చేసి వితిన్ 15-20 days, ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చేయకూడదు. మీకు ఏం అడ్రస్ ఉన్నాయో నాకు కూడా చెప్తే నేను కూడా మాట్లాడతాను. మీ మినిస్టర్తో మాట్లాడతా, లేదు మీకు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి. ఏంటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అది స్టేట్ గవర్నమెంట్ మరి ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏంది? ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏమైనా ఉందా దీనికి? కాదండి, ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు టెంపరీ పెట్టు, మరి ట్యాంకర్లు పెట్టు, ఆ కనెక్షన్ ట్యాంకర్ పెట్టు. మరి ఇప్పుడు మీరు 15 days వస్తారు ఇక, మరి నేను నీళ్ళ కోసమని ఆగింది అన్నీ. మీరు ఒక చిన్న పని చేయండి, 10th March
ఓకే, అప్పటి నుంచి వీళ్ళు వస్తారని లెక్క కట్టుకో, వీళ్ళకి ట్యాంకర్లు ఏర్పాటు చేయి, నీ కనెక్షన్ వచ్చేంత వరకు. మళ్ళీ ఫోన్ చేయకుండా చూసుకో, కృపాకర్ గారు నా నంబర్ ఫీడ్ చేసుకో. ఓకే, మంచిది.